వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను వాటర్ మ్యాన్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర సింగ్ పరిశీలించారు. జియోలాజికల్ సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి, జల బిలాధరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ మూర్తి యాదవ్తో కలిసి పరిశీలించారు. వారసత్వ సంపద పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తూ ఉన్నామని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ అన్నారు. ప్రపంచంలో అరుదైన ప్రాంతంగా ఎర్రమట్టి దిబ్బలను గుర్తించాలి అన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం జియో హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించిన నేపథ్యంలో పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జియోలాజికల్ విద్యార్థులకు ఎర్రమట్టి దిబ్బలను పరిశోధించేందుకు అవకాశం ఇవ్వాలి అన్నారు. భావితరాలకు సురక్షితంగా భౌగోళిక వారసత్వ సంపదను అందచేయాలి అన్నారు. ఎర్రమట్టి దిబ్బలలో మొక్కల వేర్లను కూడా అధ్యయనం చేయవచ్చన్నారు. अभी వచ్చారు కదా कौन सा ये रखना है पेड़ रखना है क्लोजअप లో కొట్టి దగ్గరికి अभी आप आगे जाने से लेआउट सर వెనకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవే చెట్లు. అది కొద్దిగా వెనక అన్నా జాలి ఏం పర్లేదు पेड़ होता है, पेड़ का एक रूट होता है, रूट के ऊपर पानी का जो मानसून है ना, उस टाइम में अप एंड डाउन होता है सीजन से, वो पानी में जो है वो कार्बोनेट से ऊपर डिपॉजिट होकर उसके कॉल हाइड्रोलिक उसको डेट किया था। इसका जो हिस्ट्री जो है क्लाइमेट चेंजेस, सीजनल वेरिएशन, मानसून कब आया, कैसा ये चेंज हुआ है, जैसा जब ओरिजिनल पूरा ये रावेंस था, वो रावेंस को पूरा फ्लैट कर दिया, फ्लैट कर दिया। तो इसमें जो पानी का चैनल है, नाला है, वो सब कर दो। ये अभी और आगे बढ़ रहे हैं। हाँ, वो बंद किया नहीं तो वो भी भाई खत्म होता है। ना अटेल ना అందరూ వైజాగ్ వాళ్ళని అన్ని తెలిసే వచ్చేవారు. ఓకే, ఈ ఫారెస్ట్ మధ్య కూర్చొని నాది అంటే వెళ్ళకుంటే తలకుంటారు.